I45 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. లోకాయుక్త కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డి. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. పెంపుడు జంతువుల యజమానులపై రష్మి గౌతమ్ కీలక వ్యాఖ్యలు. లోకాయుక్త కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు. వాళ్ళు అసలు రైతులకు రాకుండా వేరే డూప్లికేట్ పాస్బుక్లు పెట్టి అది డబ్బంతా వాళ్ళు అందరం పంచుకోవడం జరిగింది. దానికోసము విత్ ప్రూఫ్స్ తీసుకొచ్చి ఇవాళ లోకాయుక్తకు చెప్పి సమగ్రంగా విచారణ చేసి అసలైన భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోవడం జరిగింది. ఇవాళ నారాయణపేట నుంచి ఎక్స్ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, నేను అలాగే కొడంగల్ నుంచి నరేందర్ అన్న, అట్లే మక్తల్ నుంచి మన రామ్మోహన్ రెడ్డి అన్న అందరం కలిసిపోయి ముగ్గురం కూడా పిటిషన్ వేసి వకాలత్ వేసి వకీల్ని అపాయింట్ చేసి ఈ భూ నిర్వాసితులు ఎవరైతే నిజంగా భూములు కోల్పోయినారో వాళ్ళకు న్యాయం జరిగేదాకా మేము పోరాటం చేస్తామని చెప్పి ఇవాళ లోకాయుక్త గారికి కలిసి ఇవన్నీ కూడా విత్ ప్రూఫ్స్ ఆయనకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక కాంగ్రెస్ నాయకులు అంటే ఆడ అందరు ఉన్నారు, ప్రభుత్వం వాళ్ళది ఉంది, ఇక ఆడ ఎమ్మెల్యేల పిఏలు ఉన్నారు, లోకల్ లీడర్లు ఉన్నారు, వాళ్ళు రెవెన్యూ ఆఫీసర్లతో నాకు కుమ్ముక్కైనరు. ఇప్పుడు ఎవరు అనేది లోకాయుక్త గారు తేల్చాలి. ఎవరు దీంట్లో అసలైన బాధితులు ఎవరు, వాళ్ళను బాధితులుగా చేసింది ఎవరు, దీనిలో అక్రమంగా లబ్ధి పొందింది ఎవరు, లబ్ధి పొందేటట్లు చేసింది ఎవరు అనేది అది లోకాయుక్త గారి పని. వాళ్ళు చేసి ప్రజలకు ఇచ్చేసి గవర్నమెంట్ సొమ్మును కరెక్ట్ లబ్ధిదారులకు చేకూర్చేటట్లు చేయాలి. ఇక ఎకరాకు 20 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఉంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, 2025 జూన్లో ఒక నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. దాంట్లో పేర్లు వేరే ఉన్నాయి, ఇప్పుడు పేర్లు మార్చి ఈ జూన్లో ఒకటి ఇచ్చిండ్రు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక 100 ఎకరాలు అడిషనల్గా పోతుందని చెప్పి దానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. అంటే ఇది భూ అక్రమాలు జరిగినట్లనే కదా. అంతెందుకు వచ్చిన కలెక్టర్ను ఇవంతా కూడా టైట్ చేస్తే వచ్చిన 2 నెలలకే ఆయన ట్రాన్స్ఫర్ చేసిండ్రు. 2 నెలలకే ఆయన ట్రాన్స్ఫర్ చేసింది. దీన్ని అన్ని కూడా అనుమానాలు ఉన్నాయి కదా. ఎప్పుడైతే అనుమానాలు ఉంటావో అనుమానాలను నివృత్తి చేసేటట్లు వాళ్ళు ఎంక్వైరీ చేసి నిజాలు తేల్చాలని చెప్పి నేను చెప్తున్నాను. ఈరోజు కొడంగల్ లిఫ్ట్ కింద ఏదైతే నారాయణపేట మక్తల్ కొడంగల్ లిఫ్ట్ ఏదైతే నడుస్తూ ఉందో దాని కింద భూ ఎవరైతే కోల్పోతున్నారో భూమిని వాళ్లకు ఇవ్వకుండా బేనామీ పేర్లు పెట్టి వాళ్లకు డబ్బు ఇప్పించి దాంట్లో కూడా భాగస్వాములుగా అవుతున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు సార్. దాంట్లో అక్కడున్న పిఎల్ కానీ అక్కడున్న వాళ్ళ మేమైతే మామలు అంటాం, వాళ్ళ మామూలు కానీ ఏజెంట్లను పెట్టి మరి మీకు కావాలంటే ఆ ఏజెంట్ల ఫోటోలు కూడా చూపిస్తా, వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా వినిపిస్తాం కావాలంటే. ఎంత దౌర్భాగ్యం అంటే ఇట్లాంటి గవర్నమెంట్ మేము ఎన్నడూ చూడలేదు సార్. మా దగ్గర బీమా ప్రాజెక్ట్ ఉంది మక్తల్లా. ఈరోజు ఎంత ఇదిగా బీమా ప్రాజెక్ట్ నడుస్తూ ఉందంటే అసలు కేసీఆర్ సార్ని గొప్పగా మెచ్చుకోవాలి. మేము ఎప్పుడో కలలుగా నేను చిన్నప్పటి నుంచి బీమా వస్తుందా రాదా అంటే ఈరోజు సార్ దాన్ని సహకరించి చేసి 2 లక్షల ఎకరాలు నీరు వారించుకుంటున్నాం సార్. కానీ కొడంగల్ నుంచి పోయే నీళ్ళు ఏవైతున్నాయో అది మాకైతే సాధ్యం అనిపించటం లేదు, అయితే కూడా అనుకోవటం లేదు ప్రాజెక్టు. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డి. మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం 80th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ని చేసుకుంటున్నాం. 79 years ఆఫ్ ఇండిపెండెన్స్ని కంప్లీట్ చేసుకొని 80th ఇండిపెండెన్స్ డే చేసుకుంటున్నాం. మనందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు హర్ఘర్ తిరంగా యాత్ర అభియాన్ని ఆగస్టు 10th నుంచి 15th వరకు దేశవ్యాప్తంగా ఒక పండుగలాగా జరుపుకుంటున్నాము. హర్ఘర్ తిరంగా కార్యక్రమం అనేది అదొక కార్యక్రమంగా కాకుండా ఒక ఉద్యమంగా మనం అందరం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి గుండెల్లో దేశభక్తి నిండాలి, ప్రతి ఇంట జాతీయ జెండా ఎగరాలి అని మోదీ గారి ఆశయం. కేవలం జెండా ఆగస్టు 15న మరియు జనవరి 26నే కాకుండా మన లైఫ్ స్టైల్లో ఒక భాగం కావాలని
మన సమైక్యతకు చిహ్నం కావాలని వారిని పిలుపునిచ్చారు. ఈ సంవత్సరం 2026లో హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా, హర్ మన్ తిరంగా అనే ఒక నినాదంతో ముందుకెళ్తూ ప్రతి ఇంటి పైన జాతీయ జెండా, వారి వారి పిల్లలతోని, కుటుంబ సభ్యులతోని ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటిపైన జెండా ఎగిరేసి దేశభక్తికి పిలుపునిస్తున్నారు. హర్ ఘర్ తిరంగాతో పాటు తిరంగా యాత్రని కూడా మనం ఎందుకు చేసుకుంటున్నామంటే, మనకు స్వాతంత్రము ఎంతోమంది బలిదానంతోనే రావడం జరిగింది. సో వారిని గుర్తు చేసుకుంటూ ఈ జెండా స్వేచ్ఛగా ఎగురుతుందంటే వారి యొక్క కృషితోనే సాధ్యమని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలని ఈ తిరంగా యాత్రలు కూడా నిర్వహిస్తున్నాము. హర్ ఘర్ తిరంగాతో పాటు తిరంగా యాత్రలు దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా జరుపుకుంటున్నారు. దీంట్లో అన్ని సామాజిక వర్గాలు కూడా తో పాటు స్వచ్ఛందంగా కూడా అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కులాలు, ప్రాంతాలు అన్నీ వేరైనప్పటికీ మనందరినీ కలిపే ఒకే ఒక దారం మన తిరంగా. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి మండల్లో, ప్రతి జిల్లాలలో తిరంగా యాత్రలు నిర్వహిస్తూ అన్ని సామాజిక సంస్థలను దాంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అయ్యే విధంగా జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా కూడా తిరంగా ర్యాలీలు జరుగుతున్నాయి. మన చీఫ్ గెస్ట్లుగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా తిరంగా యాత్రను నిర్వహిస్తున్నారు. చీఫ్ గెస్ట్గా మన ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా పాల్గొంటున్నారు. వారితో పాటు ఏదైతే మన స్వాతంత్రానికి అమరులైన వారందరి కుటుంబ సభ్యులను కలవడం, వారికి మేము ఉన్నాము అన్న భరోసా కూడా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇస్తున్నారు. దాంతోపాటు రేపు 14వ తారీఖున ట్యాంక్ బండ్ పైన నిర్వహిస్తున్న తిరంగా ర్యాలీలో కంటే ముందు మన భారతీయ జనతా పార్టీ ఎండోన్మెంట్ సెల్ ఆధ్వర్యంలో అమ్మవారి శ్రీ కనకదుర్గ అమ్మవారికి పూజలు జరిపి అందరూ కూడా, నాయకులందరూ కూడా, దీంట్లో రామచంద్రరావు గారితో పాటు మన కేంద్ర మంత్రులు కూడా పాల్గొని ఆ పూజలు, ప్రత్యేక పూజలు నిర్వహించి వారందరూ కూడా ర్యాలీగా ట్యాంక్ బండ్ వద్దకు వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రెస్ మీట్. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేశాను. అడిషనల్ కమిషనర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. ఇలాంటి నిజంగా ఒక టీచర్స్ అందరూ కూడా డిఎస్సిలో ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి వస్తారు. పాస్ అయ్యి వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ రిటైర్ స్టేజ్లోనూ 50 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళందరికీ కూడా మళ్ళీ టెస్ట్ అంటే ఇది ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే ప్రాథమికమైనటువంటి హక్కుని భంగం కలిగించటమే. నేను ఒకటే కోరుతున్నాను, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే సుమారు 1,00,000 మంది టీచర్సు ఈ టెట్ ఎగ్జామ్ రాయటానికి వాళ్ళని అనేక రకాలైనటువంటి కోచింగ్ సెంటర్లకి అక్కడికి పంపిస్తున్నారు. ఇది నేను ఒకటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అయితే అడుగుతున్నాను. ప్రభుత్వం మరి చంద్రబాబు గారు కానీ, మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ విద్యా సంస్కరణల గురించి మాట్లాడుతున్నారు. 1,00,000 మందికి జరిగేటువంటి ఈ అన్యాయాన్ని మీరెందుకు ప్రశ్నించలేకపోతున్నారు? మీరెందుకు కోర్టుల్లో రివ్యూ పిటిషన్ వెళ్ళిపోతున్నారు? అలాగే మీ ప్రభుత్వం ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మీ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, మీ యొక్క ఎలియన్స్ ద్వారా ఉండేటువంటి ప్రభుత్వం ఉంది. వారిని కన్విన్స్ చేసి కాన్స్టిట్యూషనల్గా మీరు పార్లమెంట్లో విద్యా హక్కు చట్టానికి సెక్షన్ 23ని సవరణ చేయడానికి కనీస ప్రయత్నం కూడా మీరు చేయటం లేదు. ఈ రోజున మీకు ప్రజల ఓట్లతో పాటు టీచర్స్ ఓట్లు మీరందరూ కూడా వేయించుకోలేదా? మీరందరూ కూడా ఆ రకంగా అధికారంలోకి రాలేదా? నేను ఒకటే అడుగుతున్నాను, ఈ రోజున మీరు లోకేష్ బాబు గారు, మీకే నేను సూట్ ప్రశ్న వేస్తున్నాను. ఎప్పటికైనా మీరు కేంద్ర ప్రభుత్వంతో మీరు సంప్రదింపులు జరిపి ఈ టెట్ ఎగ్జామినేషన్కి మినహాయింపు ఇవ్వాలని, అలాగే మరి ఏజ్ బార్ అయిపోయినటువంటి మరి 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఇది 5 సంవత్సరాల సర్వీసు పైబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిజంగా ఇది భారమైనటువంటి పరీక్ష. ఈ పరీక్ష మరి అది కూడా ఒక టీచరు
నిజంగా ఒక సబ్జెక్ట్ చెప్తాడు, కానీ అన్ని సబ్జెక్టుల్లో ఒకేసారి పాస్ అవ్వాలంటే ఇది సాధ్యమైనటువంటి పనేనా? నేను డీడీఓగా పనిచేశాను, సుమారు 15 సంవత్సరాలు పనిచేశాను. పంచాయతీరాజ్లో 25 ఏళ్ళు పనిచేశాను. ఎంత కష్టమైన పనో నాకు కూడా తెలుసు. కాబట్టి నేను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ప్రముఖ నటి యాంకర్ రష్మి గౌతమ్ పెంపుడు జంతువులు పెంపకందారుల బాధ్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పంజాబ్ లో చోటు చేసుకున్న పిట్బుల్ దాడి ఘటన నేపథ్యంలో తనను విమర్శించడం మాని అసలు సమస్యపై దృష్టి సారించాలని ఆమె హితవు పలికారు. ఈ మేరకు గురువారం ఎక్స్ వేదికగా ఆమె ఒక సుదీర్ఘ పోస్టును పంచుకున్నారు. ఒక నిర్దిష్ట జాతి శునకాన్ని కొనుగోలు చేయడం సులభమే, కానీ ఆ తర్వాత వచ్చే బాధ్యతలను స్వీకరించడానికి చాలా మంది సిద్ధంగా ఉండరు. ముఖ్యంగా కొన్ని రకాల జాతులకు తగిన వ్యాయామం, శిక్షణ ఎంతో అవసరమని రష్మి పేర్కొన్నారు. సరైన శిక్షణ, వ్యాయామం కల్పించకుండా జంతువులను ఎక్కువ సమయం ఇంట్లోనే పరిమితం చేయడం వల్ల వాటిలో దూకుడు స్వభావం పెరిగే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. పలు విదేశీ జాతుల శునకాలు భారత వాతావరణానికి, ఇక్కడి జీవన శైలికి ఏమాత్రం సరిపోవని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సమస్యకు పరిష్కారంగా దేశంలో విదేశీ జాతి శునకాల బ్రీడింగ్ తో పాటు వాటి విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని ఆమె సూచించారు. పెంపుడు జంతువుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే యజమానులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జంతువుల విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్, మైక్రో చిప్పింగ్, పెట్ ఇన్సూరెన్స్ వంటి నిబంధనలు తప్పనిసరిగా చేయాలని, మూగ జీవాలను వదిలేసినా, హింసించినా భారీ జరిమానాలు విధించాలని రష్మి కోరారు. ప్రజలకు మెరుగైన దంత వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన నూతన స్పార్క్ లెస్ స్మైల్ డెంటల్ ని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆసుపత్రిలోని వైద్య విభాగాలు, సౌకర్యాలను పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా నాణ్యమైన దంత సేవలు అందించాలని ఆసుపత్రి నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ అమ్రీన్ ఇర్ఫాన్ మాట్లాడుతూ అతి తక్కువ ధరకే నాణ్యమైన ప్రమాణాలతో లేజర్ ట్రీట్మెంట్ మరియు ఆధునిక టెక్నాలజీతో ఎక్స్రేలను తీయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Myself Irfan Kazi, okay. Sparkle Smile Dental Clinic. ఇది ఫస్ట్ బ్రాంచ్ అయితే అంబర్పేట్, సెకండ్ బ్రాంచ్ కాచిగూడ, ఇది థర్డ్ బ్రాంచ్ ఉంది. ఓకే, మా దగ్గర రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, సిరామిక్ క్యాప్, జెర్కోనియా క్యాప్స్ అండ్ ఫిల్లింగ్స్, లేజర్ ఫిల్లింగ్, కాంపోజిట్ ఫిల్లింగ్స్ అన్ని ట్రీట్మెంట్ అవుతుంది. చాలా తక్కువ కాస్ట్, లో కాస్ట్లో చేస్తారు. అండ్ స్పెషలిస్ట్కి కూడా పిలుస్తారు. ఏదో చిగురు ప్రాబ్లం వస్తుంది, చాలా మందికి చిగురు ప్రాబ్లం వస్తే చిగురు కిందికి జారుతుంది, తర్వాత పన్ను లూజ్ అవుతుంది. సో వాళ్ళ పేషెంట్, అట్లా పేషెంట్కి పీరియోడాంటల్ ప్రాబ్లం చెప్తారు. పీరియోడాంటల్ అంటే గమ్స్ ప్రాబ్లం. సో గమ్స్ ప్రాబ్లంకి ఏం చేస్తారు? ట్రీట్మెంట్ చేస్తారు, సర్జరీ చేస్తారు. ఒకటి లేజర్ ఉంటుంది, ఒకటి నార్మల్ ఉంటుంది. సో ఇది డెంటల్ ప్రాబ్లం వస్తే తొందరగా చేపిస్తే మంచిగా ఉంటుంది, లేకుంటే పన్ను మొత్తం ఖరాబ్ అవుతుంది, తీసేయాల. సో టైంకి ట్రీట్మెంట్ చేస్తే పన్ను సేవ్ అయిపోతుంది. సో అట్లా కానీ డెంటల్ ట్రీట్మెంట్కి డిలే చేయవద్దు, లేట్ చేయవద్దు. డెంటల్ ట్రీట్మెంట్ తొందరగా చేయాలి, లేకుంటే పన్ను ఊడిపోతుంది, పన్ను మొత్తం ఖరాబ్ అయిపోతుంది, పన్ను తీసేయాల్సిన అవసరం పడుతుంది. సో డెంటల్ ట్రీట్మెంట్కి జాగ్రత్త ఉండాలి. డెంటల్ ట్రీట్మెంట్ టైంకి చేయాలి. టమోటా ధరలు పడిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, టమోటా రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. గుర్రంకొండ మార్కెట్ యార్డ్లో టమోటా రైతులు సమస్యలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేశారు. పీలేరు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో వేలాది మంది రైతులు టమాటా సాగుపై ఆధారపడి ఉన్నారని, అధిక ఉత్పత్తి సమయంలో ధరలు తీవ్రంగా పడిపోవడంతో రైతులు పెట్టిన పెట్టుబడిని కూడా తిరిగి పొందలేని పరిస్థితి ఏర్పడుతుందని బాలిరెడ్డి అన్నారు. ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారం కాకుండా పీలేరు నియోజకవర్గం కేంద్రంగా సమగ్ర టమోటో ప్రాసెసింగ్ పార్క్, కోల్డ్ స్టోరేజ్, కలెక్షన్, గ్రేడింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే రైతుల FPOలను బలోపేతం చేసే ప్రాసెసింగ్ పరిశ్రమలతో నేరుగా అనుసంధానం చేయాలని కోరారు. పంటతో డైరెక్ట్ గా రైతులే కాకుండా రైతు కూలీలు, వ్యవసాయ కూలీలు, ఈ విధంగా కొన్ని లక్షల మందికి ఇది ఉపాధి కేంద్రంగా మారింది. కానీ దీంట్లో రైతులకు ప్రధాన సమస్య ఏంటంటే ధరల తగ్గుదలలు. ప్రధానంగా మార్కెట్కి ఒకటేసారి ఈ పంట రావడం వల్ల, ఒకసారిగా ధరలు పడిపోవడం వల్ల రైతులు పండించిన ఈ పంటకి పెట్టుబడి రాకపోను నష్టాలు చవి చూస్తున్నారు. ఇది కొన్ని సంవత్సరాల, కొన్ని దశాబ్దాలుగా జరుగుతోంది. దీనికి పరిష్కారం మార్కెట్లను పెంచడం కాదు. ఇక్కడ ముఖ్యంగా ఈ పీలేరు నియోజకవర్గంలో
ఈ టమాటా ప్రాసెసింగ్ పార్క్ని ఏర్పాటు చేయాలి. ఈ టమాటా ప్రాసెసింగ్ పార్క్ని ఏర్పాటు చేయడం వల్ల ప్రధానంగా ఉత్పత్తి కేంద్రాలుగా ఈ పీలేరు నియోజకవర్గం తయారవుతుంది. అదేవిధంగా మార్కెట్ వ్యవస్థ స్ట్రాంగ్ అవుతుంది. అదేవిధంగా గ్రేడింగ్ వ్యవస్థ, ఆ తర్వాత వచ్చేసి ఈ కోల్డ్ స్టోరేజ్లు, దాని తర్వాత ప్రాసెసింగ్ యూనిట్లు. దీని ద్వారా ఎప్పుడైతే ఈ ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయో ఇవి ప్రధానంగా ఈ విధంగా సాస్ కానీ, డీహైడ్రేషన్ పౌడర్ కానీ, ఊరగాయలు కానీ ఈ విధంగా కూడా ఆల్టర్నేటివ్గా ఈ టమాటా ఉత్పత్తిని ఇది ప్రధాన కేంద్రంగా ఈ ప్రాసెస్ యూనిట్ల ద్వారా తయారు చేయబడి దీనికి ముఖ్యంగా ఈ రైతులు ఇది శాశ్వత పరిష్కారం. ఇక్కడ పీలేరు నియోజకవర్గంలో రైతులకి శాశ్వత పరిష్కారం ఏదైనా ఉంది అని అంటే మార్కెట్ను విస్తరించడం కాదు, గ్రేడింగ్ సెంటర్లు పెంచడం కాదు, ఇక్కడ పార్క్ను ఏర్పాటు చేయాలి, ప్రాసెస్ పార్క్ని ఏర్పాటు చేయాలి, ప్రాసెస్ యూనిట్లు పెట్టాలి, అనుసంధానించాలి, ఈ గ్రేడింగ్ వ్యవస్థని మార్పులు తీసుకురావాలి. ఈ విధంగా మా కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ పీలేరు నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈ రైతులు శాశ్వత పరిష్కారం చూపాలి. అదేవిధంగా ప్రాసెస్ యూనిట్లు పెట్టాలి, ప్రాసెస్ పార్క్ను ఏర్పాటు చేయాలనేసి మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గురంకొండ మార్కెట్ ప్రధాన కేంద్రంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది రాను వచ్చే రోజుల్లో అన్ని మార్కెట్ ఈ నియోజకవర్గం మొత్తం అన్ని మార్కెట్లకు కూడా విస్తరించి మేము ఈ విధంగా నిరసన కార్యక్రమం మేము త్వరలో చేపట్టబోతున్నాం. జై హింద్, రైతే రాజు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్. పీలేరు నియోజకవర్గంలో ప్రాసెస్ పార్కుని ఏర్పాటు చేయాలి. టమోటా 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 ప్రాసెస్ పార్కుని ఏర్పాటు చేయాలి. ప్రాసెస్ యూనిట్లని ఏర్పాటు చేయాలి. ప్రాసెస్ యూనిట్లని ఏర్పాటు చేయాలి. దేశభక్తిని చాటుతూ హబ్సీగూడ చౌరస్తాలో జాతీయ జెండా ప్రదర్శన, తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశంపై ప్రేమను చాటాలని నిర్వాహకులకు పిలుపునిచ్చారు. అబ్దుల్లాపూర్ మెట్ జిల్లా ఓబీసీ మోర్చా నాయకుల ఆధ్వర్యంలో బీజేపీ నాయకుడు రఘుపతి గౌడ్ నాయకత్వంలో జాతీయ జెండాలతో తిరంగా యాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశ చరిత్ర, స్వాతంత్ర సమరయోధులు, అమరవీరుల త్యాగాలపై యువతలో అవగాహన కల్పించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. దేశానికి స్వాతంత్రం సాధించేందుకు పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, దేశభక్తి భావనను యువతలో మరింత పెంపొందించాలని రఘుపతి గౌడ్ అన్నారు. ఈరోజు హబ్సీగూడ చౌరస్తాలో హర్ ఘర్ తిరంగా యాత్ర చేయడం సంతోషంగా ఉంది. ఎందుకంటే మన భారత ప్రధాని పిలుపు మేరకు భారతదేశంలో జాతీయ భావాన్ని పెంచాలని ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటే కానీ, విద్యార్థులుగా కానీ, మిగతా యువకులుగా కానీ, అందరి ఉద్యోగస్తులందరూ కూడా జాతీయ భావం పెరగాలని ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. జరుగుతున్న వింత సంఘటనలు చూస్తుంటే, ఎందుకంటే కొన్ని పుట్టుకొస్తున్నాయి కాక్రోజులు. దానివల్ల జాతీయ భావం ఉంటే మన జాతీయ భావంతో ఏదైనా దేశ సేవ చేసుకోవచ్చిన భావంతో మన భారత ప్రధాని గారు పిలుపు మేరకు ఈరోజు అప్సోల్ డివిజన్లో జాతీయ తిరంగా ర్యాలీ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా స్వచ్ఛందంగా విద్యార్థులు అప్సగూడలో సెన్సీ విద్యార్థులు ఈరోజు గీతాంజలి పబ్లిక్ స్కూల్ నుంచి రావడం మాకు గర్వకారణంగా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అలాగే వారి యాజమాన్యం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా భారతీయ భావాన్ని, జాతీయ భావాన్ని పెంపొందించడానికి, అలాగే మాకు మొక్తల్లా ఫౌండేషన్ ద్వారా మాకు జాతీయ జెండాని మాకు బహుకరించి ఇక్కడ ఈ యాత్రలో పాల్గొన్నందుకు వారు కూడా మొక్తల్లా జలంధర్ గౌడ్ గారికి కూడా వారికి కూడా నమస్కారం, ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరూ స్వచ్ఛ పార్టీ పరంగా కాకుండా జాతీయ భావంతో అందరూ వచ్చినందుకు వారు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ దిగ్విజయం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లోకాయుక్త కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డి. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. పెంపుడు జంతువుల యజమానులపై రష్మి గౌతమ్ కీలక వ్యాఖ్యలు. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.